వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయి ప్రియ. ముందే హెడ్లైన్స్ చూద్దాం. విభజన సమస్యలపై సాయంత్రం చంద్రబాబు రేవంత్ కీలక భేటీ. ఇరు రాష్ట్రాల డిమాండ్లే ప్రధాన అజెండాగా సమావేశం. నేటి నుంచి 3 రోజులు కడప జిల్లాలో జగన్ మకాం. మధ్యాహ్నం వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మాజీ సీఎం. నేటి నుంచి కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ. అఫిడవిట్ల పరిశీలన. మరోసారి పలువురికి నోటీసులు ఇచ్చే ఛాన్స్. హత్రాస్ ఘటనలో లొంగిపోయిన ప్రధాన నిందితుడు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని విపక్షాలు ఫైర్. యూపీలోని హాత్రాస్ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన నిందితుడు బోలే బాబా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిన్న రాత్రి ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు ఆయన. బోలే బాబా అలియాస్ మధుకర్ పై హత్య సాక్ష్యాల ధ్వంసం కేసు నమోదైంది. మరి కాసేపట్లో మధుకర్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు పోలీసులు. హాత్రాస్ ఘటనపై బోలే బాబా విచారం వ్యక్తం చేశారు. హాత్రాస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన బోలే బాబా జూలై 2 నాటి ఘటన చాలా బాధాకరమని చెప్పారు. ఈ బాధను తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం పాలన యంత్రాంగం మీద నమ్మకం ఉంచాలని కోరారు. అనవసర వివాదం సృష్టించిన వారికి విడిచిపెట్టేది లేదని అన్నారు. బాధిత కుటుంబాలకు తమ కమిటీ భరోసాగా ఉంటుందని బోలే బాబా చెప్పారు. ఇవాళ జీహెచ్ఎంపీ కౌన్సిల్ సమావేశం కానుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బలబలాలు మారడంతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. నిన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ ముఖ్య నేత తలసాని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇవాళ మీటింగ్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. దాదాపు 4.5 నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సన్నిద్ధమైంది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ జిహెచ్ఎంపీ కౌన్సిల్ సమావేశం కానుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బలాబలాలు మారడంతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ చేరడంతో బీఆర్ఎస్ గురుగా ఉంది. నిన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ ముఖ్య నేత తలసాని వారికి దిశానిర్దేశం చేశారు. ఇవాళ మీటింగ్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. దాదాపు 4.5 నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సన్నద్ధమైంది. వైసీపీ అధినేత జగన్ మరోసారి కడప జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి కడప జిల్లాలో 3 రోజులు పర్యటించనున్నారు జగన్. తన పర్యటనలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ నెల 8వ తేదీన రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నాయి వైసీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్లనున్నారు జగన్. ఉదయం 11:40 విమానంలో కడప ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు. మధ్యాహ్నం 12:25 కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలోని బాకాపురంలోని గల తన స్వగృహానికి చేరుకుంటారు. ఈ 3 రోజుల పాటు పులివెందుల, ఇడుపులపాయలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా 3 రోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేదికగా వైసీపీ కాంగ్రెస్ పార్టీలు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. అన్నా చెల్లెళ్ళు జగన్ షర్మిల రాజకీయ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. అయితే తల్లి విజయమ్మ ఎవరి వైపు ఉండబోతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది. జగన్ కి అండగా నిలుస్తారా లేక షర్మిల వెంటే ఉంటూ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తారా అనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల ముందే వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేకంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక విజయమ్మ కూడా గత ఎన్నికల్లో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన షర్మిలకే మద్దతు ప్రకటించారు. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలను గెలిపించాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. మొత్తం మీద గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీ స్థానాలకే వైసీపీ పరిమితమైంది. 2024 ఎన్నికల తర్వాత మొదటిసారి జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరగనుంది. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి షర్మిల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ, కర్ణాటక సీఎంలను కార్యక్రమానికి ఆహ్వానించారు. మరోవైపు వైసీపీ కూడా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ అడుగులు ఇటుపడబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే రాజకీయంగా విజయమ్మ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా కూడా షర్మిలకు తోడుగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల నిర్వహించబోయే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో విజయమ్మ పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి వేదిక పంచుకునే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ జరుగుతోంది. అదే జరిగితే జగన్ కు రాజకీయంగా నష్టం తప్పదని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా ఉండేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. వైసీపీ నిర్వహించే వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని విజయమ్మను కోరేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయమ్మ నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదంటున్నాయి వైసీపీ వర్గాలు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలుగు ప్రజలు దృష్టంతా వారి సమావేశంపైనే ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వీడిపోయి 10 ఏళ్లు గడుస్తున్నా విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉన్నాయి. ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు, నీళ్ల పంచాయతీ, ఉద్యోగుల బదిలీలు ఇలా చాలా అంశాలపై చర్చలు జరిగినా ఫలితం శూన్యం. అయితే ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. మరి ఇకనైనా పెండింగ్ సమస్యలు క్లియర్ అవుతాయా? చంద్రబాబు, రేవంత్ల సమావేశంతో ఫుల్ స్టాప్ పడుతుందా? ఇరు సీఎంలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఏపీతో ఉన్న సమస్యల పీఠముని మాత్రం వీడలేదు. గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఈ అంశాలపై చర్చ జరిపినప్పటికీ కొలిక్కి రాలేదు. ఇక ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఏపీలోనూ ప్రభుత్వాలు మారాయి. ముఖ్యమంత్రులు మారడంతో విభజన సమస్యలపై పరిష్కారంపై దృష్టి పెట్టారు ఇరు రాష్ట్రాల సీఎంలు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో 2 రాష్ట్రాల మధ్య ఉన్న
అధికారులతో ఏర్పాటైన కమిటీ దాదాపు 30 సమావేశాలు నిర్వహించింది. అయితే కొన్ని అంశాలకు మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. కృష్ణానదిలో నీటి కేటాయింపులు అపెక్స్ కౌన్సిల్ ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించింది. ఈ అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. ఇలా 2019లో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇరిగేషన్ అంశాలపై చర్చ జరిగింది. అయినా ఆ సమస్య ఎటూ తేలకుండా పెండింగ్లో ఉంది. విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, నిధుల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం షీలా బీడే కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలపై రెండు రాష్ట్రాలకి పెద్దగా అభ్యంతరమేమీ లేదు. మిగిలిన 23 సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పీటముడి పడింది. దీనికి ప్రధాన కారణం విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అన్న పదం. ఈ పదంపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలతో మెట్టు దిగకపోవడం వల్ల సమస్యలు పెండింగ్ లిస్టులోకి చేరిపోయాయి. షెడ్యూల్ 9, 10లోని కార్పొరేషన్లు, సంస్థల హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆఫీసులు, వాటికి సంబంధించిన ఆస్తుల్లో కూడా తమకు వాటా ఇవ్వాలని పట్టుబడుతుంది ఏపీ సర్కార్. దీంతో ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోకో ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో అక్కడే ప్రధాన పీటముడి పడింది. 10వ షెడ్యూల్లో ఉన్న మొత్తం 142 సంస్థలున్నాయి. వీటి ఆస్తుల విలువ దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఉంది. వీటిలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఏఎంఆర్ఏపీ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఏపీ ఎక్సైజ్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్తో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఇందులో ఉన్నాయి. అయితే వీటిలోని తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల స్థలాలకు సంబంధించి భిన్న వాదనలు ఉండడంతో అవి అపరిష్కృత సమస్యలుగా ఉండిపోయాయి. అంతేకాదు రెండు రాష్ట్రాల మధ్య కరెంటు బకాయిల పంచాయతీ కూడా 10 ఏళ్లైనా ఓ కొలిక్కి రాలేదు. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుంచి తెలంగాణ 3,441 కోట్ల విద్యుత్ని వాడుకోగా వీటికి లేట్ పేమెంట్ సర్ఛార్జీలు కలుపుకొని 6,756 కోట్లు ఏపీ అడిగింది. అయితే ఏపీ నుంచి తెలంగాణ డిస్కంలకు 17,828 కోట్లు తమకు రావాల్సి ఉంది. దీంతో తెలంగాణ బకాయిలు పోను 12,940 కోట్లు కావాలని తెలంగాణ వాదిస్తోంది. ఈ పంచాయతీతో కరెంటు బకాయిలపై ఒక్క అడుగు కూడా ముందుకి పడటం లేదు. సో ఇలా ఒక్కో శాఖలో ఒక్కో పీఠముడితో విభజన సమస్యలు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉన్నట్టు పరిష్కారం కాకుండా పెండింగ్లోనే ఉండిపోయాయి. మరి ఇప్పుడు శనివారం జరిగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీతో అయినా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా అంశంగా మారింది. ఇవాళ జీహెచ్ఎంపీ కౌన్సిల్ సమావేశం కానుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ బలబలాలు మారడంతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ చేరడంతో బీఆర్ఎస్ గురుగా ఉంది. నిన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ ముఖ్య నేత తలసాని వారికి దిశానిర్దేశం చేశారు. ఇవాళ మీటింగ్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. దాదాపు 4.5 నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సన్నద్ధమైంది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో దీనికి సంబంధించిన మరిన్ని అంశాలు మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. చెప్పండి వేణు. జిహెచ్ఎంసీ
కౌన్సిల్ సమావేశం ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశం కూడా వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెలిచినటువంటి మేయర్ కొద్ది రోజుల కిందటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇక మరోవైపు డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా లేవనెత్తాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగా శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఒక సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ భవన్లో. ఆ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం మేయర్గా కొనసాగుతున్నటువంటి గద్వాల్ విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కాబట్టి ఈ అంశాన్ని లేవనెత్తాలి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ కావడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తి అవుతున్నా కానీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎలాంటి అంటే 6 గ్యారంటీలను సక్రమంగా అమలు చేయలేకపోయింది ప్రభుత్వం. ఇక మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంటే హైదరాబాద్లో ఉంది, కానీ గత 8 నెలలుగా ఒక కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదు అనే దానిపైన కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు కూడా సమావేశమయ్యారు నిన్న. ఈ రోజు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ఏదైతే నగర వ్యాప్తంగా శానిటేషన్ సమస్య, అలాగే వర్షాకాలం ప్రారంభమైనా కానీ ఇంకా కూడా నాలాల్లో పూడిక తీయలేదు. చాలా ప్రాంతాల్లో నాలాలు భయంకరంగా ఉన్నాయి. వర్షం పడ్డదంటే చాలు హైదరాబాద్ నగరంలో రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. మరోవైపు వర్షం పడ్డ ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక ప్రమాదంలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ఇటు బీజేపీ నిలదీయాలని చెప్పి కౌన్సిల్ సమావేశంలో రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వర్షాకాలం ప్రారంభమైనా కానీ నగరంలో రోజు రోజుకి వ్యాధులు ప్రబలుతున్నా, ఇటు డెంగ్యూ అలాగే మలేరియా విజృంభిస్తున్నా కానీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి కూడా నిలదీయాలని చెప్పి ఇటు బీజేపీ పార్టీ కూడా భావిస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే అంశాలను లేవనెత్తారో వాటికి ధీటుగా సమాధానం చెప్పేలా కూడా నిన్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా సమావేశమైనటువంటి పరిస్థితి. వారు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ వ్యవహరించే శైలికి అనుగుణంగా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా స్పందించాలని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జీహెచ్ఎంసీలో చూసుకుంటే అంటే ప్రధానంగా గత సమావేశంలో శానిటేషన్ సంబంధించి ఒక కమిటీ వేశారు. అలాగే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిటీ నామమాత్రంగానే సమావేశమైంది, కానీ ఇప్పటికీ కూడా ఆ కమిటీ సమావేశమైన కానీ ఏదైతే కార్పొరేటర్లు లేవనెత్తినటువంటి పారిశుద్ధ సమస్య కానీ అలాగే అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించినటువంటి ఆదాయం కోల్పోయిన విషయంలో కానీ ఎలాంటి చర్చ జరగలేదు అని చెప్పి కూడా ఆ కమిటీలో ఉన్నటువంటి అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా ఇటు గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు హైదరాబాద్ని ఇంకా మేము రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం, మూసీ నదిని బాగు చేస్తామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశాలను కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లు సభలో మిగతా సభ్యులకు వివరించే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే అంటే ఏదైతే 150 మంది కార్పొరేటర్లు ఉండాల్సి ఉండగా ఇందులో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది చనిపోగా ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయినటువంటి పరిస్థితి. ఇక 146లో ఒక బీఆర్ఎస్ కానీ అలాగే బీజేపీ కానీ ఇటు ఎంఐఎం పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇటీవల కాలంలో చేరినటువంటి వారి సంఖ్యతో మొదట 3 కాంగ్రెస్ సభ్యులు గెలిచారు. అందులో 2 కాంగ్రెస్లో ఉండగా ఒకరు బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక మిగిలిన వారు అంటే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 19కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈరోజు జరిగేటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి ఒకవేళ సభలో అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితిని బట్టి అవసరమైతే వారిని మార్షల్స్ వినియోగించాలని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే చాలా రోజుల తర్వాత కౌన్సిల్ సమావేశం జరగడం కూడా ఒకవైపు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్గా జరగాల్సినటువంటి కౌన్సిల్ సమావేశం
చాలా రోజుల తర్వాత జరుగుతుండడంతో ఈరోజు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో వారి స్థానిక సమస్యలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ఒకవైపు వర్షాకాలం ముంచుకొస్తున్నా కానీ ఇప్పటికీ కూడా నాలాల వద్ద ఎలాంటి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే పారిశుద్ధ నిర్వహణకు సంబంధించి చూసుకుంటే ఎక్కడికక్కడ రోడ్లపై చెత్త కనబడుతున్నా, ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండడంతో వీటన్నిటిపైన కూడా ఈరోజు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది. ఓకే వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆమ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. చెన్నై పెరంబూర్లో నివాసం ఉంటున్న ఆయన రాత్రి ఇంటి ముందు నిల్చొని ఉన్నారు. అక్కడికి వచ్చిన 6 వ్యక్తులు కత్తితో దాడి చేసి పారిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం 1000 హైట్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనతో పాటు ఉన్న 2పై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. సెంబియం పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఆమ్స్ట్రాంగ్ పై ఇదివరకే పలు కేసులు పెండింగ్ లో ఉన్నట్టు, కొన్ని రౌడీ ముఠాలతో పాత కక్షలు ఉన్నట్టు సమాచారం. ఆమ్స్ట్రాంగ్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో LLB పూర్తి చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్.